భగవద్గీత అనగానే ఇది కాలంతో సంబంధం లేని ఒక అద్భుతమైన గ్రంథం. అదేవిధంగా భరతనాట్యం అనేది కూడా ఒక అద్భుతమైన పుస్తకం. ఇది భరతుడు రచించాడు కాబట్టి దీన్ని భరతుడి నాట్యశాస్త్రం అంటాం. ఈ రెండింటిని నిన్న ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా యునెస్కోకు చెందిన ప్రపంచ వారసత్వ సంస్థ వాళ్ళు వాళ్ళ మెమరీ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో నిన్న 74 ఈ యొక్క మనుస్క్రిప్ట్స్ అందులో యాడ్ చేస్తే ఈ రెండు భారతదేశం నుంచి చేర్చబడ్డాయని, గతంలో భారతదేశం నుండి 14 శాసనాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయని నిన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ హెరిటేజ్ ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు సెలబ్రేట్ చేయాలి అన్నదాన్ని చూస్తే 1992 నుంచి ప్రపంచంలో ఉన్న గతంలో కొనసాగిన గొప్పగా విరాజిల్లినవి కానీ లేదా ప్రపంచానికి దారి చూపిన యొక్క సంస్థలు కానీ గ్రంథాలు కానీ ప్రదేశాలు కానీ మొదలైన వాటి గురించి మనం స్మరించుకోవడం కోసం మాత్రమే ఇది చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ యొక్క మనుస్క్రిప్ట్స్ అంటే రాతకు సంబంధించిన గ్రంథానికి సంబంధించిన ఇప్పటి వరకు ఈ మెమరీ రిజిస్టర్లో మొత్తం 570 ఉంటే అందులో ఇండియా నుంచి నిన్న చేరిన భగవద్గీత, భరతనాట్యం ముఖ్యమైనవని కూడా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.